హాయ్ హలో నమస్తే శోభా కుకింగ్కి స్వాగతం. దేవి నవరాత్రులు కాబట్టి ఈరోజు మన స్పెషల్ కేసరి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కేసరికి కావాల్సిన పదార్థాలు: రవ్వ, చక్కెర, జీడిపప్పు, ద్రాక్ష, ఏలకల పొడి, నెయ్యి, ఫుడ్ కలరు, బాదం పప్పు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి పోసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత రవ్వ ఎత్తి పోసుకోవాలి. రవ్వ మంచి కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో వేయించుకోవాలి. రవ్వ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కలరు బ్రౌన్ కలర్లోకి వస్తుంది. రవ్వను తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాం. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఈ నీళ్ళు బాగా తెల్లొచ్చేదాకా గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు బాగా తెల్లాయి కాబట్టి కొంచెము కేసరి కలర్ వేసుకుంటున్నాం. రంగు వేసుకొని ఒకసారి కలపెట్టుకొని కొంచెం కొంచెం రవ్వ వేసుకోవాలి. మీడియం సైజులో పెట్టి రవ్వ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చక్కెర వేసుకుంటున్నాం. చక్కెర వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కేసరి అక్కడక్కడ తెల్లంగా కనిపిస్తుంటుంది కదా, అది పోయేంత వరకు బాగా కలుపుకోండి. కలుపుకుంటూ మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు అదేవిధంగా జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, ఎలాచి పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కేసరి రెడీ అయిపోయింది. హాయ్ హలో నమస్తే శోభా కుకింగ్కి స్వాగతం. టుడే స్పెషల్ గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం.
గులాబ్ జామ్ కోసం మిక్స్ చేసి పెట్టుకున్న 1 కప్పు పిండి బౌల్లో వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాతలా ఈ పిండిని కొంచెం వాటర్తో కలుపుకోవాలి. పిండి ఇంకా పొడిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళా మిక్స్ చేసుకుంటున్నాం. ఇలా స్మూత్గా పిండిని కలుపుకోవాలి. పిండిని కొంచెం తీసుకొని బౌల్స్ లాగా రుద్దుకోవాలి. ఇట్లా 2 చేతులతో రుద్దుకొని బౌల్స్ షేప్లోకి వస్తాయి. అప్పుడు పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా పిండి మొత్తాన్ని ఇలా రెడీ చేసుకోవాలి. పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని ఈ విధంగా రౌండ్ షేప్లో చేసుకొని, నేనైతే చిన్నవి చేసుకున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని తీసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి కాబట్టి తీసేసుకుందాం. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక పక్కన తీసి పెట్టుకోవాలి. వాటర్ బాగా తెల్లొచ్చింది కాబట్టి అందులో షుగర్ వేసుకుంటున్నాం. వేసుకొని ఒకసారి చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. చక్కెర బాగా కరిగిన తర్వాతలా జీరా రెడీ అయిపోయింది కాబట్టి స్మెల్ కోసము ఎలాచి పౌడర్ వేసుకుంటున్నాం. జీరా రవ్వ వేడి తగ్గిన తర్వాతలా ఈ బాల్స్ అందులో వేసుకుంటున్నాం. ఇలా అన్నీ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే. శోభా కుకింగ్కి స్వాగతం. టుడే స్పెషల్ మినపప్పు గారెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నానబెట్టుకొని మిక్సీకి వేసుకున్న మినపప్పు పిండి, కట్ చేసుకున్న ఉల్లిపాయ, తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని మనం మిక్సీకి పెట్టుకున్న మినపప్పు పిండిలో వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా. నేను ఆల్రెడీ దీంట్లో సాల్ట్ వేసేస్తున్నాను కాబట్టి వీటిని బాగా కలుపుకోవాలి.
స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాం. కడాయి పెట్టుకున్న తర్వాత నూనె పోసుకుంటున్నాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని మనకు నచ్చిన సైజులో అద్దుకొని నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉడికింది ఉడకలేదు ఒక పక్క చూసాం కాబట్టి రెండో పక్కకి టర్నింగ్ చేసుకోవాలి. గారెలు మంచి కలర్లోకి వచ్చినాయి కాబట్టి పక్కన తీసి పెట్టుకుంటున్నాం. మిగతా పిండి కూడా పిండి ఉంటుంది అడిగి మినపగాయలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. నాకైతే బాగా కుదిరినాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ద్రాక్ష, ఎలాచి పౌడర్, బాదం పప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. హాయ్ హలో నమస్తే, శోభా కుకింగ్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ పెసరపప్పు క్యారెట్ పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. క్యారెట్ పాయసానికి కావాల్సిన పదార్థాలు నేనైతే ముందుగా పెసరపప్పు ఉడకేసి పక్కన పెట్టుకున్నా. క్యారెట్, షుగరు, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, ఎలాచి పౌడర్, ఎండు కొబ్బరి తురుము, నెయ్యి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాం. 2 స్పూన్లు నెయ్యి పోసుకుంటున్నాం. ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత తురుముకున్న క్యారెట్ నెయ్యిలో వేసుకోవాలి. నెయ్యిలో వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఈ క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ నెయ్యిలో పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకొని మెత్తగా వచ్చిన తర్వాతలా అందులో పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు వేచి ఉండాలి. ఇప్పుడు పాలు మరిగిన తర్వాతలా మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఈ మిశ్రమంలో పోసుకోవాలి. పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి రుచికి తగినంత షుగర్ వేసుకుంటున్నాం. షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చక్కెర వేసుకున్నాం కాబట్టి చక్కెర వేసుకున్న వెంటనే మళ్ళీ కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్నాం కాబట్టి కొంచెంసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లానే జీడిపప్పు, ద్రాక్ష, ఇలాచీ పౌడర్, బాదం పప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పెసరపప్పు క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.